రే వర్ష కాల్ చేస్తుంది, వెళ్ళి మాట్లాడు. రే ఇటు మాట్లాడుతుంటే అటు వెళ్తున్నావేంట్రా, వెళ్ళి మాట్లాడు. పాపం రా, 18 times కాల్ చేసింది. పాపం రే అదంతా వదిలేరా, వెళ్ళి ఏంటో కనుక్కో. ఎక్కువ చెప్తాను గోలాపరా. రే నేనేమన్నారా, నువ్వేమనవరా. తన గురించి మాట్లాడతావంతే, తర్వాత తన జ్ఞాపకాలు నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. రే నిజం చెప్పరా, నేనే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నానారా? అరే నా వల్లనే ప్రాబ్లం అయితే చెప్పరా, వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతా. ఓరా పో. ఎన్నిసార్లు చెప్పినారా తన గురించి నా దగ్గర మాట్లాడకు అని. పిచ్చారా నీకు, ఎందుకు అట్లా వస్తున్నావు? తన జ్ఞాపకాలు తన జ్ఞాపకాలు కాలంతో పాటే కరిగిపోతాయి అనుకున్నా, కానీ కాటేసే పాములో వెంటాడతాయి అనుకోలేదు. పాపం వాటికి తెలియదు కదా, ఆ జ్ఞాపకాలు తనని ఎంతగా గుర్తు చేసిన, అవి ఎంతకాలం నన్ను వెంటాడినా నేను తిరిగి తనని చేరుకోను అని. ఎందుకంటే తను నాపై చూపించిన ప్రేమ కంటే నాకు చేసిన గాయాలే ఎక్కువ. ఆ గాయాలే జ్ఞాపకాలుగా మారి అవి మిగిల్చిన గుర్తులే మిగిలాయి. అవి నన్ను ఇంకా బాధ పెడుతూనే ఉన్నాయి. తను నేను మర్చిపోలేని జ్ఞాపకం, నాకు తెలియని జవాబుకు ప్రశ్న, ప్రాణం పోతుంది అని తెలిసినా తాగాలనిపించే విషయం, దిగితే పైకి రాలేను అని తెలిసినా దిగాలనిపించే ఊబి, గుర్తుంచుకోకూడదు అనుకునే పరిచయం, కానీ తన పరిచయాన్ని గుర్తు చేసే జ్ఞాపకం, నేను వదులుకోలేని బాధ, మళ్ళీ మళ్ళీ కోరుకునే నరకం. తను